భాను తన వాళ్ళని తీసుకొని పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకోవడానికి దేవ ఇంటికి వెళ్తుంది. అందరూ ఇలా వస్తున్నారేంటి? పైగా పంతులు కూడా ఉన్నారేంటి? అని కాంతం వాళ్ళు కంగారుగా వెళ్తారు. ఏంటి వదిన ఇదంతా? అని శారద రేణుకని అడిగితే మా భానుకి మీ దేవకి నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేయడానికి అని చెప్తుంది. సత్యమూర్తి, శారద అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు రేణుక అని శారద అడిగితే దేవ నా కూతురికి మాటిచ్చాడు కదా అని అంటుంది. వాడేదో అంటే మీరు మాతో కనీసం ఓ మాట కూడా అనకుండా ఇలా రావడం ఏంటి అని అంటుంది శారద. ఇంతలో దేవ వస్తాడు. మనం మాట్లాడుకోవడం ఎందుకు? మాట ఇచ్చిన వాడు వచ్చాడు కదా తానే చెప్తాడు. అల్లుడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కదా, నువ్వే చెప్పు అని రేణుక అంటుంది దేవతో. సత్యమూర్తి కోపంగా ఏంట్రా ఇదంతా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నీ వల్ల ఇంట్లో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయా అర్థమవుతున్నాయా అని అడుగుతాడు. ఒక్క నిమిషం నాన్న అని దేవ భానుకి సారీ చెప్తాడు. సారీ ఎందుకు రాజా అని భాను అంటే, మిథున మీద కోపంతో మిథున నోరు మూయించడానికి ఇలా చెప్పాను, అంతేకాని నీ మీద ప్రేమ కాదు అని దేవ అంటాడు. భాను షాక్ అయిపోతుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు అని అంటాడు దేవ. ఏంటి నన్ను పెళ్లి చేసుకోవాలని అబద్ధం చెప్తున్నావా? నేను ఇలా కనిపిస్తున్నాన్రా అని అంటుంది. నీ వెనుక తిరుగుతున్నా అని అంత చులకన అయిపోయానా? ఆడపిల్ల జీవితం నీకు అంత అలుసుగా ఉందారా అని అంటుంది. నీకు బాధ పెట్టినందుకు సారీ అని దేవా అంటే, నాది బాధ కాదురా, చచ్చిపోవాలి అనుకునేంత అవమానం అని అంటుంది. నిన్నే ఊహ తెలిసినప్పటి నుంచి ప్రేమించా, కానీ మిథున్ని పెళ్లి చేసుకొని వచ్చి నా గుండె ముక్కలు చేశావు. ఇప్పుడు మరోసారి నా గుండె ముక్కలు చేసేసావు. అందరికీ నా రాజాతో నా పెళ్ళి అని చెప్పానురా, ఇప్పుడు అందరూ అడిగితే ఏం చెప్పాలి అని ఏడుస్తుంది. భాను తల్లి కూడా భానుని తిడుతుంది. నీ మాటలు నమ్మి పిచ్చిదాన్ని అవ్వడం కంటే చావే నయ్యం అని భాను సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంటే ఒంటి మీద పెట్రోల్ పోసుకుంటుంది. అందరూ ఆపాలని చూసినా ఆగదు. ఇంతలో దేవ వచ్చి లాగిపెట్టి కొడతాడు. భాను చాలా ఏడుస్తుంది. మా అమ్మ నాకు ఎన్ని సంబంధాలు చూసినా నేను నిన్నే చేసుకుంటా అని చెప్పా. నా బిడ్డకు పెళ్ళి అవుతుంది అని అందరికీ చెప్తుంది. ఇప్పుడు మా అమ్మకి కూడా చావు తప్ప ఇంకో దారి లేదు. నేను ప్రేమించిన పాపానికి మా అమ్మని పొట్టన పెట్టుకోవాలా అని అడుగుతుంది భాను దేవాని. దేవ భానుతో నేను చెప్పేది అర్థం చేసుకోకుండా ఏంటి పిచ్చి పనులు అని అడిగితే సత్యమూర్తి లాగిపెట్టి కొట్టి ఏంట్రా అర్థం చేసుకోవాలి? ఆడపిల్ల జీవితం అంటే నీకు అంత అలుసైపోయిందా? ఆ అమ్మాయి చావాలని అనుకుంటుంది. బంగారం లాంటి అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందని ఆ తండ్రి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు. ఎంతమంది అమ్మాయిల ఉసురు పోసుకుంటావురా? తన్ని పెళ్లి చేసుకుంటా అని నువ్వు తనకి మాట ఇవ్వడం వల్ల ఇది కదరా ఇదంతా. నువ్వు మాట ఇవ్వకపోతే వీళ్ళు మన ఇంటికి వచ్చేవాళ్ళ? తను మన నట్టింట్లోనే ప్రాణాలు తీసుకోవాలని అనుకుంటుందా అని అడుగుతాడు దేవతండ్రి. ఇంకోసారి ఇలా జరగదు అని దేవ అంటాడు. అలా జరగకూడదు అంటే నువ్వు భానుని పెళ్లి చేసుకోవాలని సత్యమూర్తి అంటాడు. భానుని వెంటనే పెళ్లి చేసుకో అని చెప్తాడు. నువ్వు భానుని పెళ్లి చేసుకొని తీరాలి, లేదంటే నీ చచ్చినంత ఒట్టే అని సత్యమూర్తి దేవతో అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. రేపే దేవకి భానుకి గుళ్ళో నిశ్చితార్థం అని సత్యమూర్తి చెప్తాడు. తన నిర్ణయాన్ని అందరూ పాటించి తీరాలి అని అంటాడు. ప్రమోద్ని వెంటనే మిథునకు కాల్ చేస్తుంది. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది ప్రమోదిని. మరి ఏం చెప్పబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.